తెలంగాణ ఎన్నికల్లో సంచలనం రేకెత్తిస్తున్న నియోజకవర్గంగా నిజామాబాద్ అర్బన్ ను చెప్పొచ్చు. ఇక్కడ గట్టి పట్టు ఉంది అని చెప్పుకునే నాయకులకు కూడా ప్రజలు షాక్లు ఇస్తుంటారు. రాష్ట్రమంతా రాజకీయ సెంటిమెంట్ నడుస్తున్నప్పటికీ అధికార పార్టీ నేతల్ని ఇంటికి పంపించటం ఇక్కడ అలవాటు. స్థానిక సమస్యలు, సెంటిమెంట్లు ఇక్కడ ప్రభావం చూపుతుంటాయి. ఈసారి కూడా తమ సమస్యలు తీర్చే నాయకునికే ఓటు వేస్తామని ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నిజామాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ప్రజలకు చైతన్యం కాస్త ఎక్కువే అనుకోవాలి. రాష్ట్రమంతా ఉన్న సెంటిమెంట్ ను కూడా తిరగరాసే అలవాటున్న ప్రాంతం ఇది. అందుచేతనే నిజామాబాద్ విషయంలో రాజకీయ పార్టీలు కాస్తంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాయి. నిజానికి నిజామాబాద్ అసెంబ్లీ స్థానం 1952లోనే ఆవిర్భవించగా అర్బన్ నియోజకవర్గం మాత్రం 2009 పునర్విభజన తర్వాత ఏర్పడింది. ఇది 60 డివిజన్లున్న నిజామాబాద్ కార్పొరేషన్ పరిధికే పరిమితమైంది. మొత్తం 2,86,766 మంది ఓటర్లున్నప్పటికీ కొన్ని వర్గాలదే ప్రాబల్యం. ముఖ్యంగా మున్నూరు కాపు, పద్మశాలి, మైనారిటీల ప్రాబల్యం ఇక్కడ ఎక్కువగా ఉంది. వీరు ఎవరికి మద్దతుగా నిలిస్తే వారి గెలుపు తథ్యం అన్నట్లుగా ఉంటాయి. నిజామాబాద్ ఓటరు ఎప్పుడూ విభిన్నమైన తీర్పిస్తుంటారు. అందుచేతనే ఇక్కడ ఎన్నికను సెంటిమెంట్లకు అతీతంగా చూస్తుంటారు. మొత్తంగా నిజామాబాద్ నియోజకవర్గంలో 12 సార్లు, అర్బన్ సెగ్మెంట్లో 4 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం, స్వతంత్రులు 3 సార్లు, బీజేపీ, టీఆర్ఎస్ 2 సార్లు విజయం సాధించాయి. కొన్నిసార్లైతే రాష్ట్రమంతా ఉన్న సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి మరీ వేరే పార్టీకి పట్టం కట్టిన దాఖలాలున్నాయి. అప్పట్లో పీసీసీ చీఫ్ గా చక్రం తిప్పిన డి శ్రీనివాస్ రాష్ట్రమంతా పర్యటిస్తూ ఇక్కడ పోటీ చేశారు. కానీ చిన్న పొరపాట్లకు కోపించిన ఓటర్లు ఆయన్ని ఓడించి ఇంటికి పంపించారు. అలాగే రాష్ట్రమంతా ప్రాచుర్యం పొందిన కల్వకుంట్ల కవిత ఇక్కడ ఎంపీగా ఓడిపోవడంలోనూ ఈ నియోజకవర్గం పాత్ర ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, పేరుకుపోయిన సమస్యలను బేరీజు వేసుకుంటే అసలు పొంతనే ఉండదు. మెయిన్ రోడ్ సుందరీకరణ తప్ప కాలనీల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. రోడ్ల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం పడితే చాలు లోతట్టు కాలనీలన్నీ నీళ్లలోనే ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటూ గత 30 ఏళ్లుగా నాయకులు చెబుతూనే ఉన్నా ఇప్పటికీ అది ఎలా ఉంటుందో నగరవాసులు చూడలేదు. ఇక గత 5 ఏళ్లలో అధికార పార్టీ నేతల ఆగడాలపై వచ్చిన ఫిర్యాదులు కోకొల్లలు. కలెక్టర్తో పాటు ఆర్డీఓ, సౌత్ ఎంఆర్ఓ ఆఫీస్ కూల్చిన అధికారులు ఆయా కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆ భవనాలన్నీ ఎమ్మెల్యే అనుచరులవే అని దోచుకోవడంలో అధికార పార్టీ నేతలు కోటలు దాటిపోయిన పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని కాలనీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ నల్లాలు ఇంకా ఇంటింటికి చేరలేదని స్థానికులంటున్నారు. ప్రముఖ వ్యాపార కేంద్రమైన గంజు ప్రాంతంలో సమస్యలు ఎన్నో ఉన్నా వాటిని పరిష్కరించే ఆలోచనే ప్రభుత్వం చేయలేదని విమర్శలొస్తున్నాయి. అలాగే పులాంగ్ వాగు వరద సమస్య దశాబ్దాలుగా ఉన్నా ఇప్పటికీ దానికి శాశ్వత పరిష్కారం చూపలేదని, ఎప్పుడూ భారీ వర్షాలు కురిసినా లోతట్టు కాలనీలు మునిగిపోవాల్సిన పరిస్థితే ఉంటుందని జనం మండిపడుతున్నారు. నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో నగర ఓటర్లే పూర్తిగా కనిపిస్తారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి గులాబీ పార్టీయే అధికారంలో ఉంది. ఇంకా చెప్పాలంటే బిగాల గణేష్ గుప్తానే ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరులో పుట్టి పెరిగిన ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వ్యాపారవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2009లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014లో గణేష్ గుప్తాను అదృష్టం వరించింది. అర్బన్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మరోసారి గెలిచి రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సౌమ్యుడిగా పేరున్న గణేష్ గుప్తా మూడోసారి అర్బన్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండడం, కేసీఆర్ కూతురు కవిత సొంత ప్రాంతం కావడం గణేష్ గుప్తాకు కలిసొచ్చే అంశాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
అనుచరుల దందా మీద విమర్శలున్నాయి తప్పితే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా మీద పెద్దగా వివాదాలు లేకపోవడం గమనించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ తరపున ఈసారి సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తలపడుతున్నారు. 1987లో మాచారెడ్డి ఎంపీపీగా పోటీ చేసి ఓడిన షబ్బీర్ 1989లో తొలిసారి కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన 2004 ఎన్నికల్లో మళ్లీ గెలిచి వైఎస్ హయాంలో విద్యుత్, మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో ఓడిన షబ్బీర్ 2013లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ షబ్బీర్ అలీకి ఓటమే ఎదురైంది. అయితే నిజామాబాద్లో మైనారిటీల ఓట్లు గణనీయంగా ఉండడం, కాంగ్రెస్కు నగరంలో గట్టి పట్టు ఉండడంతో ఈసారి అర్బన్ స్థానాన్ని ఎంచుకుని పోటీలో నిలిచారు. సీనియర్ నాయకులు కావడం, అందరితో పరిచయాలుండడం ఆయనకు కలిసి వచ్చే విషయాలు. బీజేపీ నాయకులు ఈసారి కూడా సెంటిమెంట్ ని బలంగా నమ్ముకుంటున్నారు. బీజేపీ నుంచి ఈసారి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా రంగంలోకి దిగుతున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయన వస్త్ర వ్యాపారవేత్తగా నగరవాసులకు సుపరిచితులు. ఆయన 2014లో తొలిసారి నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామనుకున్నారు. కానీ పార్టీ అధిష్టానం నచ్చజెప్పడంతో వెనక్కు తగ్గి బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఈసారి మాత్రం పార్టీ ఆయనకే బీఫామ్ ఇచ్చింది. సొంత ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటారన్న పేరు సంపాదించిన సూర్యనారాయణ గుప్తా ఈసారి హిందూ ఓటు బ్యాంకును టార్గెట్ గా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. మైనారిటీ ఓట్లలో చీలిక ద్వారా గెలవచ్చన్నది సూర్యనారాయణ గుప్తా ఆలోచన. మొత్తం మీద నిజామాబాద్ ఓటర్లు స్థానిక అంశాలకు, సమస్యలకు పెద్దపీట వేస్తారన్న మాట నిజం. అందుకే ఈసారి కూడా తమ సమస్యలు తీర్చే వారికే ఓటు వేస్తామని స్థానికులంటున్నారు.